హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను టిఫిన్ కింద మరమరాల ఉగ్గాని దానికి కాంబినేషన్గా మిరపకాయ బజ్జీ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకు గాను ఒక గిన్నెలో వాటర్ తీసుకొని మీకు సరిపడా బొరుగులు వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇది మొత్తం ఒక 10 minutes నానితే సరిపోయిద్ది. చూడండి, నాకు కావాల్సినంత వరకు నేను బొరుగులు వేసేసుకొని జస్ట్ ఒక 10 minutes ఇవి నానితే సరిపోయిద్దండి. ఈ లోపు నేను బజ్జీకి ప్రిపరేషన్ చేస్తాను. ఫ్రెండ్స్, నేను ఈ విధంగా బజ్జీ మిరపకాయలు ఒక 15 దాకా తీసుకున్నాను. శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని పెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు ఈ విధంగా మీకు తెలిసిందే ఈ విధంగా కట్ చేసుకొని, ఇవి మంట లేనివి కాబట్టి లోపల ఏం తీయక్కర్లేదు, డైరెక్ట్గా స్టఫింగ్ పెట్టేసుకోవడమే. ఈ విధంగా నేను అన్ని స్టఫింగ్కి చీలికలు చేసుకున్నాను. ఇప్పుడు స్టఫింగ్ పిండి తయారు చేసుకుందాం. ఫస్ట్ వామ్ అండి, దీన్ని ఈ విధంగా చేత్తో బాగా నలుపుకొని వేసేసుకోండి. మొత్తం కొంచెం సాల్ట్, శనగపిండి, జీలకర్ర పొడి, ధనియాల పొడి. ఇది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేను కొంచెం కారం వేస్తాను. ఇప్పుడు మొత్తం కలిపేసుకోండి. చూడండి, మన బజ్జీలోకి స్టఫింగ్ పొడి అనేది రెడీ అయిపోయింది. ఇందాక మనం నానబెట్టుకున్నాం కదా బొరుగులు, 10 minutes అయిపోయింది. పిండేసి పక్కన పెడదాం. ఫ్రెండ్స్ చూడండి, బొరుగులు చాలు ఇట్లా పిండేసి ఇంకో గిన్నెలో వేసేసుకోండి. మొత్తం ఈ విధంగా పొడి పొడిలాడుతూ వస్తాయండి. ఇప్పుడు మనం మిరపకాయ బజ్జీలోకి స్టఫింగ్ పెట్టేద్దామండి. ఇట్లా ఒక్కొక్క బజ్జీ తీసుకొని ఈ విధంగా నేను కొంచెం ఎక్కువే పెట్టుకుంటున్నాను. ఇట్లా అన్నీ పెట్టేసుకోండి. ఈ విధంగా స్టఫింగ్ చేసేసుకోండి. నేను ఇప్పుడు బజ్జీ వేయడానికి బజ్జీ పిండి కలిపేస్తాను. 1 కప్పు శనగపిండి తీసుకోండి. నా దగ్గర ఉన్న బియ్యం పిండి శనగపిండి అంతా జల్లిచ్చిందేనండి, అందుకని నేను సపరేట్గా జల్లించట్లేదు. 1/2 కప్పు బియ్యం పిండి, కారం, సాల్ట్, జీలకర్ర, వంట సోడా, 1 డిప్పు మరుగుతున్న ఆయిల్. ఈ మిశ్రమాన్ని మొత్తం మిక్స్ చేసేసుకోండి. మరీ జారుడుగా కాకుండా బజ్జీ పిండికి సరిపోయేటట్టు థిక్ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు కొంచెం కొంచెం వాటర్ పోస్తూ కలుపుకోండి. చూడండి, ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఇట్లా వస్తే సరిపోయేది. ఈ విధంగా నూనె పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక బజ్జీ పిండిని దీనిలో వేసుకొని దీనిలో ఇట్లా తీస్తే మంచిగా షేప్ వస్తాయండి. నూనె కాగిందండి. ఈ విధంగా ఒక్కొక్క మిరపకాయ తీసుకొని ఈ విధంగా డిప్ చేసేసుకొని మొత్తం ఇట్లా వేసేసుకోండి. ఇట్లా అన్నీ వేసేసుకోండి. చూడండి, ఈ విధంగా వేసేసుకోండి. మొత్తం మనకి బజ్జీలన్నీ ఈ విధంగా వచ్చేస్తాయి. నేను కొంచెం బియ్యం పిండి ఎక్కువ వేసానండి, ఎందుకంటే శనగపిండి గ్యాస్ ప్రాబ్లం వచ్చిద్దని. కానీ ఇబ్బంది ఏమి ఉండదు, క్రిస్పీగా చాలా బాగుంటాయండి బజ్జీలు అనేవి. బాగా వేగాయండి. ఈ కలర్ వస్తే సరిపోయింది, తీసేస్తున్నాను. అట్లా మీ దగ్గర ఉన్న పిండితో బజ్జీలు మొత్తం వేసేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను బొరుగుల్లోకి పల్లీల పొడి కానీ శనగపప్పు పొడి కానీ మన ఇష్టం అది. నేనైతే శనగపప్పు పొడి వేస్తున్నాను. దానికి శనగపప్పు, అట్లానే జీలకర్ర, 4-5 ఎండుమిరపకాయలు, తగినంత ఉప్పు వేస్తానండి. కొంచెం నువ్వులండి, అది మీ ఆప్షనల్, నేనైతే వేస్తాను. ఈ మిశ్రమాన్ని అంతా మనం మిక్సీ వేసేసుకుందామండి. ఈ విధంగా పప్పుల పొడి రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. కానీ తయారు చేయడానికి తాలింపులోకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు 3, 2 టమాటాలు, 1 అంగుళం అల్లం, ఉల్లిపాయ వచ్చేసి 1.5 తీసుకున్నానండి. బజ్జీలన్నిటిని ఈ విధంగా వేసేసుకున్నానండి. చూడండి మొత్తం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఉగ్గాని కోసం నేను బాండీ పెట్టేసి తాలింపు గింజలు అంటే పచ్చనపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసాను. ఇప్పుడు దీనిలో అల్లము, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయలు వేసి వేయించేస్తాను. ముందు కొంచెం వేరుశనగ గుళ్ళు కూడా వేసుకుంటాను ఫ్రెండ్స్. తాలింపు వేగింది ఫ్రెండ్స్. వేరుశనగ గుళ్ళు అనేది ఆప్షనల్, నేనైతే కొంచెం లైట్గా వేసుకున్నాను. ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేస్తాను. అల్లం వేసానండి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు వేసాను, టమాటా కూడా వేసానండి, కొంచెం ఉప్పు కూడా వేసాను. ఈ మిశ్రమం మొత్తం బాగా మగ్గిపోవాలండి. టమాటా అంతా మొత్తం దానిలో కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ, టమాటా ఇవన్నీ వేగిపోయాయండి. ఇప్పుడు నేను బొరుగులు వేస్తాను. బొరుగులు వేసేసానండి ఒకేసారి. ఇప్పుడు నేను పల్లీల పొడి ఉంది కదా రెడీ చేసుకున్నాం, అది మొత్తం వేసి ఒకేసారి బాగా తిప్పేద్దాము.
మీకు స్పైసీ కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా కారం యాడ్ చేసుకోండి, లేకపోతే పల్లీల పొడిలోనే ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకోండి. ఫ్రెండ్స్ చూడండి, మొత్తం ఈ విధంగా వచ్చింది టెక్స్చర్ అనేది. మనం పప్పుల పొడి అంతా వేసిన తర్వాత సూపర్గా ఉంది టేస్ట్ కూడా. ఇప్పుడు దించే ముందు నిమ్మకాయ రసం అనేది జల్లేసి దించేద్దాం. ఫ్రెండ్స్ చూడండి, నిమ్మకాయ అనేది ఈ విధంగా పిండేస్తున్నాను. చాలా బాగుండిద్ది నిమ్మకాయ పిండటం వల్ల. సాల్ట్ అనేది మీరు రిక్వైర్డ్ అండి, మీకు తగినంత వేసేసుకొని ఇప్పుడు నేను మొత్తం ఒకసారి కలిపేసుకొని తీసేద్దాం. ఫ్రెండ్స్ ఇదిగోండి అయిపోయింది మన ఉగ్గాని. దించేస్తున్నాను. మిరపకాయ బజ్జీతో తింటే సూపర్ టేస్ట్గా ఉండిద్ది. ఫ్రెండ్స్ రెడీ అయిపోయిందండి మన మరమరాల ఉగ్గాని. సూపర్ టేస్ట్ విత్ బజ్జీ కాంబినేషన్. కొంచెం మిగిలితే నేను పకోడీ వేసేసాను. సూపర్ అండి, మీకు తిని చూపిస్తాను. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. పిల్లలకి స్నాక్ ఐటమ్గా టిఫిన్ కింద కూడా చాలా బాగుండిద్ది. ఇది శ్రీశైలం అటు సైడు బాగా మనకి ఇది ఉగ్గాని బజ్జీ ఫేమస్. ఒకసారి నేను ఇది ఫస్ట్ టైం ఇలా చేయటము. ఇది ఉగ్గాని అయితే విడిగా చేశాను, కానీ బజ్జీతో కాంబినేషన్ అయితే ఫస్ట్ టైం. సూపర్ ఉంది ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేయండి.